ఆదర్శాలు ఆశయాలు శుద్ధ వేస్ట్. మీ భవిష్యత్తు నాశనం కావడం తప్ప ఈ సమాజాన్ని మీరు మార్చలేరు. అయినా తెలివైన వాళ్ళకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయో? ఇది పిచ్చి కాదు, నమ్మకం. సమాజంలో మంచి మార్పు కోసం మనం కష్టపడి తీరాలి. మనమా? నాకన్నా ఆశయాలు లేవు. కావాలని కష్టాలు కొని తెచ్చుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఉన్నది ఒక్కటే జీవితం, దాన్ని చెడగొట్టుకోవడం నాకిష్టం లేదు. నా జీవితంలో నుండి నువ్వు వెళ్ళిపోతే అప్పుడప్పుడు గుర్తొస్తావు, తరువాత నెమ్మదిగా మర్చిపోతాను. చివరికి నష్టపోయేది నువ్వే. నీకన్నా పెద్ద పెద్ద విప్లవకారులే ఎన్నో ప్రయత్నాలు చేసి ఏం చేయలేక అడ్రస్ లేకుండా పోయారు. అదే నీకు జరిగి ఏదో ఒక రోజు బాధపడతావు. వస్తా. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. కనిపించి బాధ పెట్టుకో. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందని నాకు ముందే అనిపించింది. అయినా వివేక్ ఇలాంటి గ్రూప్లో చేరతాడని నేను ఊహించలేదు. అరవింద్ కూడా అంతే. అయినా అతను నన్ను ఎందుకు మోసం చేయాలి? ప్రేమిస్తున్నట్టు ఎందుకు నటించాలి? అలా నటించడానికి అతనికి మనసులా ఒప్పిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఇప్పటికే అతన్ని ద్వేషించలేకపోతున్నాను. నీకు మంత్ ఎండింగ్ వరకే టైం ఇచ్చా. ఇంకో వారం రోజులే మిగులుంది. ఈ రేపులు కిడ్నాపులు అంటే నాకు పడవు. నువ్వే కోఆపరేట్ చేయాలి. అర్థమైందా? అర్థమైందా? నన్నేం చేయమంటారో చెప్పండి సార్. మేము కాలేజీలో చేరి చదువుకోవడానికా, ఈ టార్చర్లు భరించడానికా? చూడమ్మా, కాలేజ్ అన్నాక ఈ టీజింగ్లు ర్యాగింగ్లు తప్పవు. మీరే సర్దుకుపోవాలి. నాకు సర్ది చెప్పడమే కానీ మీరు అతని మీద యాక్షన్ ఏం తీసుకోలేరా సార్? యాక్షన్ తీసుకోవడానికి వాడేమన్నా మామూలు మనిషా? రౌడీ వెధవ. వాళ్ళ నాన్న పెద్ద పాలిటీషియనే చచ్చాడు. కర్మ. అయితే ఏంటి సార్, ఆ రౌడీగడు వాడి ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లలతో ఆడుకుంటాడా? బస్సు దిగి వస్తున్నప్పుడు కారిడార్లో, క్లాసుల్లో ఎక్కడ పడితే అక్కడ పని కట్టుకుని మనిషిని తాకడం, నలుగురు ఉన్నారని కూడా చూడకుండా వాడు చేసే ఇండీసెంట్ కామెంట్స్, ఆ కామెంట్స్ మీకు చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఏంటి సార్ ఇదంతా? వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్ అయితే ఎవరికి సార్? ప్రిన్సిపాల్ గా స్టూడెంట్స్ కి రక్షణ ఇచ్చే బాధ్యత మీకు లేదా? ఆవేశపడకమ్మా. మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు గాని నేను తీసుకున్నట్టు గాని తెలిస్తే మీకే కాదు నాకు కూడా ప్రమాదమే. పేరు? సుధా. వయసు ఎంత? 19. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం లేదులే, ఈ మధ్య ఈ న్యూసెన్స్ కేసులు ఎక్కువైపోయాయి. ప్రేమించుకోవడం, గొడవ పడితే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం. ఆ బాపతేనా? తన అలాంటిది కాదు ఇన్స్పెక్టర్. పాపం చాలా పేద కుటుంబం. చదువు పూర్తయి ఏదైనా ఉద్యోగం చూసుకొని తనే ఆ కుటుంబాన్ని పోషించాలి. డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక మృగం లాంటి వాడు నిరంతరం హెరాస్ చేస్తుంటే మనశ్శాంతిగా ఎలా చదువుకోగలదు? రిపోర్ట్ చేసినా మా ప్రిన్సిపల్ గారు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. మీ డిపార్ట్మెంట్ తరఫున మీరైనా న్యాయం చేస్తారని, రక్షణ కల్పిస్తారని వచ్చాం. ఇలాంటి కంప్లైంట్స్ తీసుకోవడం మీ డ్యూటీలో భాగం కాదా? అబ్బా, పోలీస్ డ్యూటీ గురించి బాగా తెలుసుకుని వచ్చావే. సరే, కంప్లైంట్ ఇవ్వండి, ఇన్వెస్టిగేట్ చేస్తాం. సర్లే, మీరు వెళ్ళండి. ఇవన్నీ ఎక్కడ పట్టించు. Certificate policy. A named set of rules that indicates the applicability of a certificate to a particular community and class of application with common security requirements. నా మీద కంప్లైంట్ ఇస్తావా?
రూమ్ లో సుధా అనే స్టూడెంట్ దారుణంగా హత్య గావించబడ్డం నగరంలోనే కాదు రాష్ట్రం అంతటా సంచలనం కలిగించింది. మరో 3 నెలల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి తన కుటుంబానికి అండగా నిలబడాలని కలలు కన్న సుధ జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడం ఆ కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. హత్యా నేరం ఆరోపించబడ్డ ఆదిత్య అనారోగ్యానికి గురై చికిత్స కోసం హాస్పిటల్లో చేరడంతో వెంటనే అరెస్ట్ చేయలేకపోతున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేనందువల్ల అతన్ని కలవడానికి మీడియా ప్రతినిధులు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ అనుమతించడం లేదు. డబ్బు పరపతి అధికారం కలిగిన ఓ రాజకీయవేత్త కుమారుడు కావడంతో కేసు దారి తప్పించడానికి అతన్ని కాపాడడానికి తెర వెనక ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సుధా హంతకుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి లోకం పలు చోట్ల కాలేజీలను బహిష్కరించి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తోంది. డాక్టర్, వాడొక క్రిమినల్, హంతకుడు. కేసు నుండి కాపాడడానికి హాస్పిటల్లో చేర్చుకుంటారా? మ్యాడ్ ఫెలో అని సర్టిఫికెట్ ఇస్తారా? అది కాదు అతని గురించి నాకు. వాడు కాదు, మీరంతా మ్యాడ్. మీరే క్రిమినల్. ఈ ప్రశ్న అమ్మాయి కాదు, నేను అడుగుతున్నాను. క్రిమినల్ కేసుల్ని దారి తప్పించడం, హంతకుల్ని రక్షించడం ఇవేనా మన డ్యూటీలు? ఇప్పటికే ఇక్కడ ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. అమాయకులైన రోగుల్ని పట్టి పీడిస్తున్నారు. కావాలని ట్రీట్మెంట్ కాలం పెంచుతున్నారు. జలుబు జ్వరం అని వచ్చే వాళ్ళని స్కానింగ్లని టెస్ట్లని రక్తం పిండుతున్నారు. ఒకసారి వాడిన సిరింజలను మళ్లీ ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతున్నారు. చేస్తున్న ఈ అన్యాయాలు చాలవా? ఒక ఆడపిల్లని అమానుషంగా నరికి చంపిన వ్యక్తి ఎంత గొప్పవాడైతే మాత్రం రక్షణ కల్పించాలా? ఈ హాస్పిటల్ చైర్మన్ ఒక ఎంపీ అయినా కాబోయే మినిస్టర్ అయినా నేను భయపడను. ఇక్కడ జరిగే అవినీతి అక్రమాల్ని బయటకు లాగుతాను. పై అధికారులు వచ్చి ఇక్కడ క్రైమ్ ని విచారించేదాకా నేను ఊరుకోను. అవసరమైతే రాజీనామా చేసైనా నా పోరాటం సాగిస్తాను. I, Jagan Mohan Rao, swear in the name of God, swear in the name of God, that I will bear true faith and allegiance, that I will bear true faith and allegiance to the Constitution of India, to the Constitution of India, as by law established, that I will uphold the sovereignty and integrity of India, the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, Union, and that I will do right to all మినిస్టర్ జగన్మోహన్ రావు గురించి థౌజండ్స్ ఆఫ్ కంప్లైంట్స్. వాడి కొడుకు సుధని హత్య చేయడం, ఇన్ఫ్లుయెన్స్ తో బెయిల్ మీద బయటికి రావడం, ఎదురు తిరిగిన డాక్టర్ హత్య. ఈ డెవలప్మెంట్స్ తో రియాక్ట్ అయిన ప్రజలు వాడి మీద వాడి కొడుకు మీద ఒక ఫ్లడ్ లా ఈమెయిల్స్ పంపారు. కంప్లైంట్ మెయిల్స్ అబౌట్ 1 person. 9,000 కంప్లైంట్స్ ఎవరా మానవుడు సార్? పీకే జగన్మోహన్, మినిస్టర్. యు మీన్ సెంట్రల్ మినిస్టర్ జగన్మోహన్? ఆయన మన స్టేట్ నుంచి మినిస్టర్ అయిన నార్త్ ఇండియాలో మాఫియాతో రిలేషన్స్ ఉన్నాయి. హీ హ్యాస్ అ క్లీన్ పొలిటికల్ ఇమేజ్ విత్ నోటోరియస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. రీసెంట్ గా ఈయన కొడుకే సుధా అనే స్టూడెంట్ ని క్లాస్ రూమ్ లోనే హత్య చేసి చట్టానికి న్యాయస్థానానికి దొరకకుండా హాస్పిటల్లో చేరాడు. బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. ఇవన్నీ అనలైజ్ చేసి చూస్తే నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ గారే కావచ్చు. ఏది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అది చెప్పడానికే నేను ఢిల్లీ దాకా వచ్చాను. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలా? ఎన్నో తాచుపాములు నా బూటుకాలుతో నలిపేసి ఒక్కొక్కడిగే వేసుకుంటూ వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నాను. ఆ బచ్చేగాళ్ళు నా ముందు వానపాములురా. అంత తేలిగ్గా తీసిపారేయద్దు. ఈ కోర్టులు, పోలీసులు, ప్రభుత్వం మనల్ని ఏమీ చేయలేకపోవచ్చు. కానీ మనం ఫార్ ది పీపుల్ దృష్టిలో పడ్డాం. ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి రావడం మంచిది కాదేమో. ఫర్ ద పీపుల్ అయితే నాకేంటి, 40 ద పీపుల్ అయితే నాకేంటి? రై, నేను ఎక్కవలసిన మెట్లు, కూర్చోవలసిన కుర్చీలు ఇంకా చాలా ఉన్నాయిరా. నా దారికి ఎవరడ్డొచ్చినా బూడిదైపోతారు. ఈ వెర్రి జనానికి వాళ్ళు హీరోలైతే ముందు వాళ్ళ హీరోయిజాన్ని నాశనం చేద్దాం. మనం చేసే ఈ దారుణంతో జనం వాళ్ళని అసహ్యించుకోవాలి. వాళ్ళ స్టైల్లోనే ఫర్ ద పీపుల్ అని నోటీస్ అంటించు. ఆ
తర్వాత షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి. డాక్టర్, ఇదే మందు ఇంకో 2 వారాలు కంటిన్యూ చేయండి. ఇంకాస్త బెటర్మెంట్ వస్తుంది. నిన్న తాగిన మందంతా వాంతి చేసుకున్నాడు సార్. ఇంజెక్షన్ ఇస్తే బాగుంటుందేమో. వద్దు ప్రదీప్, ప్రతిదానికి ఇంజెక్షన్ చేయడం అంత మంచిది కాదు. నువ్వు హాస్టల్కి వెళ్ళిపో. ఆయన ఆరోగ్యమే కాదు, నీ చదువు కూడా నీకెంతో ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ వదిలేయడం. వార్డులో బెడ్ ఖాళీ అయితే వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి మార్పించేద్దాం. నాకు మాత్రం ఇష్టమా చెప్పు ఆయన ఇక్కడ ఉంచటం? పోనీ నేను ఆయనకు తోడుగా ఉంటాను సార్. ఎందుకు? మా స్టాఫ్ చాలా మంది ఉన్నారు ఆయన చూసుకోవడానికి. పద, దారిలో నేను డ్రాప్ చేస్తాను, రా. సరే సార్. చేతులు కాళ్ళు నరికే వాళ్ళకి ఇంకా పెద్ద ఘోరాలు చేయాలనిపించొచ్చు. మతిస్థిమితం పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వచ్చారేమో. నేను నమ్మను. వాళ్ళు ఇలాంటి దారుణాలు చేసే మనుషులు కాదు. వాళ్ళ మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఎవరో చేసుంటారు. ఫర్దర్ పీపుల్ మ్యాటర్ డిస్కస్ చేయడానికే నిన్ను పిలిపించాను. ఏంటి సార్ అది? చెప్పడానికి చాలా బాధగా ఉందయ్యా. పై అధికారుల నుండి విమర్శలు ఏమైనా వచ్చాయా? నో ప్రాబ్లం సార్, ఏ క్షణంలోనైనా మనం వాళ్ళని పట్టుకుంటాం. నో, పట్టుకోవటం కాదు, షూట్ ఎట్ సైట్. షూట్ ఎట్ సైట్? ఎస్, కనిపిస్తే కాల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్, దే ఆర్ స్టూడెంట్స్, యంగ్ బాయ్స్. వీ హ్యావ్ నో రైట్ టు కిల్ దెమ్. ఐ ఆమ్ హెల్ప్లెస్. ఆర్డర్స్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీస్. సో షూట్ దెమ్. వాడిని చేతులు కాళ్ళు నరికి జీవత్యం వల్ల వదిలేయాలి. నో, సగం కాదు, పూర్తిగా చంపేయాలి. అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాణం మిగిలిన పావులా పాకుంటూ వచ్చి మళ్ళీ ఎన్నో ఘోరాలు చేస్తారు. వాడు బతకూడదు. వాడిదే ఉందిరా. ఆఫ్టర్ ఆల్ ఒక పెద్ద విషవృక్షానికి ఉన్న కొమ్మల్లో వాడొకడు. ఆ వృక్షం వాడి బాబే. వాడిని లేపేయాలి. కానీ ఎలా? సెంట్రల్ మినిస్టర్ గా అతనుకున్న సెక్యూరిటీ వలయాన్ని ఛేదించడం అంటే చాలా కష్టం. వచ్చే ఎన్నికల వరకు అసలు వాడి వైపుకే రాకపోవచ్చు. రాకపోతే రప్పిస్తాం. వాడు కదిలి రావాలంటే ఇక్కడ వాడి కొడుకుని దెబ్బకొట్టాలి. ఏమైనా సరే మన పాలసీకి విరుద్ధంగా ఒక మనిషిని చంపడం అంటే వాట్ పాలసీ? వాట్ పాలసీ? మంటల్లో కాలు బూడిదైపోతూ కాళ్ళకున్న సంఖ్యలు తెంచుకోలేక నిస్సహాయంగా చూస్తూ ఏడ్చిన అమాయకుల అరుపులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వాడిని చంపడమే సరైన శిక్ష నువ్వే అంటావు.
రామ్మా. జ్యోతి ఐఎమ్ సారీ. నీతో పరిచయం పెంచుకోవటం, ప్రేమించినట్టు నటించడం క్షమించరా నేరం అని నాకు తెలుసు. ఏ క్షణంలోనైనా మేము పట్టుబడచ్చు, ఏదైనా జరగచ్చు. ముందు ముందు నిన్ను క్షమించమని అడిగే అవకాశం కూడా నాకు దొరకపోవచ్చు. కానీ నేను చేసిన తప్పు. నేను తప్పుగా అనుకోవట్లేదు. నాకు నువ్వే కాదు, నీ ఆదర్శాలు కూడా నచ్చాయి. తెలుసు. మీ స్టూడెంట్స్ ఇడియట్స్. గో సర్చ్ సర్చ్. ఏం కావాలి సార్? వీఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. మీ కస్టమర్ రిజిస్టర్ కావాలి. ఇదేనండి. ఓకే. ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలి. ఇందులోనే ఉంటాయి సార్. ఓకే. సర్చ్ సర్చ్. అరవింద్, ఇక్కడున్న ఫైల్స్ అన్ని చెక్ చేయి. పేరేంటి? ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటావా? ఆ ఏసీపీ చాలా పర్ఫెక్ట్ గా నెట్వర్క్ చేస్తున్నాడు రా. ఇక ప్రతి నెట్ సెంటర్ లోనూ పోలీస్ వాళ్ళ నిఘా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఫోన్ లైన్ మీద పోలీస్ ట్రేసింగ్ ఉంటుంది. మనం మెయిల్స్ చెక్ చేసుకోవడానికి సేఫ్ ప్లేస్ ఒకటే, అది ఏసీపీ ఇల్లు, అంటే జ్యోతి ఇల్లు. దట్స్ ఎ గుడ్ ఐడియా. యా, వాడి కంప్యూటర్ నుంచే మన మెయిల్స్ చెక్ చేసుకుంటే వాడికి ఏ అనుమానం రాదు. ఈ ప్లాన్ కి హైవే నువ్వు ఒక్కడవే. ఓకే, నేను రెడీ. హాయ్. హాయ్. రండి. ఏంటి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు? వచ్చేటప్పుడు ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ చేస్తే సర్ప్రైజ్ ఉండదు కదా. వదినా వీళ్ళు. ఆగాగు, నేను చెప్తాను. అతను అరవింద్, వివేక్, శివ, రఫీక్. కరెక్ట్ గా చెప్పానా? మా జ్యోతి రోజుకు ఒకసారైనా మీ గురించి డీటెయిల్డ్ గా చెప్తూ ఉంటుంది. జ్యోతి, ఓ మెయిల్ పంపాలి. మే ఐ యూజ్ యువర్ సిస్టమ్? వై నాట్, కమ్. లెట్స్ గో. రండి, ఇదే నా సామ్రాజ్యం. సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అవునవును, సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మెయిల్ చేసుకునే ముందు ఒక కండిషన్. ఏంటి? ఈ వెబ్ క్యామ్ తో ముందు మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. ఓకే? ఓకే, ష్యూర్. కమ్ ఆన్, గెట్ రెడీ. రెడీ రెడీ, స్మైల్. థ్యాంక్ యూ. నౌ యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్స్. శివ, నువ్వు మెయిల్ సంగతి చూడు. షల్ వి గో? లెట్స్ గో. బయటికి వెళ్దాం. ఓకే. క్యారీ ఆన్. ప్రస్తుతానికి కూల్ డ్రింక్స్ తీసుకోండి. మీ అందరికి భోజనాలు కూడా రెడీ చేసేస్తాను. అబ్బే, ఇవి చాలండి, మీకెందుకు శ్రమ? సార్ ఎప్పుడు వస్తారు? అది మన చేతుల్లోనే కాదు, ఆయన చేతుల్లో కూడా లేదు. ఆ చేతుల్లోనికి కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలీదు. ఎక్కువ కంప్లైంట్స్ నర్సింగ్ అనే వాడి మీదే వచ్చాయి. వాడు పెద్ద కిరాయి గుండా. డబ్బులు ఇస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తాడు. 33 క్రిమినల్ కేసుల్లో వాడు ముద్దాయి. సాక్ష్యాలు లేక, సాక్ష్యం చెప్పే ధైర్యం వాడికి లేక ఒక్క కేసు కూడా రుజువు కాలేదు. వాడికి శిక్ష పడలేదు. పోలీసులకి బాగా కావాల్సిన మనిషిరా. సగం సిటీ కంట్రోల్ వాడి చేతిలోనే ఉంది. జైసిమ్, ఆపరేషన్ ఆన్ సాటర్డే. ఓకే. నర్సింగ్, నేనే. ఎలా ఉన్నావు? ఏదో తమరిదయ మా మీద లేకపోయినా బాగానే ఉన్నా. మీరేంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి మరి ఎలా ఉన్నావు అని ఎంక్వైరీ చేస్తున్నారు? పని లేకుండా మీలాంటి పెద్దాళ్ళు ఫోన్ చేయరు కదా. మెయిన్ రోడ్ పక్కన ఇల్లు ఖాళీ చేయించాలి. డబ్బెంతైనా పర్లేదు. ఇదిగోండి కాఫీ.
మరి ఇంకే ఇల్లు ఖాళీ అయిపోయినట్టే. గ్యారంటీనా? మీరు రేపు పొద్దున వెళ్ళి చూసుకోండి. అయితే రేపు వచ్చి డబ్బు తీసుకో. ఓకే. ఎవరా ఇక్కడ? ఎరా ఎన్నిసార్లు ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా నువ్వు చేయనన్నావంట? అయ్యా ఎన్నో ఏళ్ల నుంచి ఈ నీడలో బతుకుతున్నాం. గవర్నమెంట్ మాకు బీఫారం కూడా ఇచ్చింది. బీఫారాలేంట్రా? నీకేదో నైజాం నవాబ్ గారు ఫర్మాన్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. అలా అనొద్దయ్యా. ఇంట్లో చదువుకునే కొడుకున్నాడు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఇల్లు వదిలేస్తే మేము ఎక్కడ బతకాలయ్యా? ఏంట్రా నువ్వు వేడిస్తే నేను ఏడుస్తే వెళ్ళిపోతాననుకున్నావా? నీ లాంటి వాళ్ళ కోసం ఫుట్పాత్లు చాలా ఉన్నాయి. వెంటనే ఖాళీ చెయ్యి. ఏంటి మీ దౌర్జన్యం? అసలు ఇల్లు ఖాళీ చేయించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఎవడో ఇచ్చేదేంట్రా? ఇది ఎవరి ఇల్లు అనుకున్నారా? నర్సింగ్ ఇల్లు. ఉండండిరా, అన్నయ్య చెప్తా. బాబు ఇదిగోండి సార్, స్పాట్ లో ఎవిడెన్స్ ఒకటే దొరికింది. నర్సింగ్, ఇంకేవైనా వివరాలు చెప్పగలవా? వద్దు సార్, నన్నేం అడగండి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాను. నాకు బతకాలనుంది సార్. మానేస్తాను సార్, ఈ వృత్తే మానేస్తాను సార్. ఇది చాలా పవర్ఫుల్ గ్లాస్, కానీ రేరు కాదు. ఎవరిదో కనిపెట్టడం కష్టం సార్. ఇది -10 స్పెరికల్. ఇలాంటి గ్లాసెస్ స్టాక్ ఉండవండి, ఆర్డర్ ఇచ్చి తెప్పించాలి. గత 2 సంవత్సరాలుగా మాకు ఇలాంటి గ్లాసెస్ కావాలని ఎవరూ ఆర్డర్ ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. లుక్ అట్ దేర్ వెబ్సైట్. ఇప్పుడు మనం ఒక అవినీతిపరుడైన R&B ఇంజనీర్ మీద కంప్లైంట్స్ పంపిస్తాం. సమ్ ఫేక్ మెయిల్స్. దేనికి సార్? ఇట్స్ ఎ ట్రాప్, అ గేమ్. ఆ R&B ఇంజనీర్ నా ఫ్రెండే. ఫర్ ద పీపుల్ నమ్మించడానికి రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఆ ఇంజనీర్ మీద మనమే ఈ కంప్లైంట్స్ పంపిస్తాం. అర్థమైంది సార్. గుడ్. ఈ గ్యాలానికి వాళ్ళు ఖచ్చితంగా దొరకాలి. బట్ వన్ థింగ్, ఈ ఆపరేషన్ ఒప్పుకున్న ఇంజనీర్కి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఇట్స్ అ డేంజరస్ గేమ్. బీ కాషియస్. నువ్వు చాటింగ్ చేస్తున్న అమ్మాయి ఎవరో నాకు పరిచయం చేయవా? ఆ అమ్మాయి మెడ్రాస్ లో ఉందండి. ఇక్కడికి రాగానే పరిచయం చేస్తాను. ఈసారి బిల్లు ఆ అమ్మాయి చేతే కట్టిద్దామా మరి?
కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలో ఉన్న R&B క్వార్టర్స్లోనే ఇంజనీర్ ఉంటాడు. ఫ్యామిలీ అంతా ఊరెళ్ళారు. పని వాళ్ళు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక వాచ్మెన్ మాత్రమే ఉంటాడు. వాడి సంగతి నాకు వదిలేయండి. ఆ ఏరియాలోకి రావడానికి పోవటానికి 2 దారులు ఉన్నాయి. హలో, హాయ్ జ్యోతి. పక్కనే ఉన్నాడు. ఇదిగో ఒక్క నిమిషం. జ్యోతి. హలో జ్యోతి. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే చూస్తా, తర్వాత ఫోన్ చేస్తా. ఏంట్రా? ఈరోజు జ్యోతి బర్త్డే అంటరా. సాయంత్రం కలమంటుంది. కానీ సాయంత్రమేగా మన ఆపరేషన్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటోన్మెంట్ ఏరియా అంటే స్పెషల్ సెక్యూరిటీ ఉన్న ఏరియా. ఓ పంచే, బర్త్డే అని కదా, వెళ్ళి జ్యోతిని కలిస్తే వాళ్ళ అన్నయ్య ప్రోగ్రామ్ గురించి మనకైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. ఓకే, నేను వెళ్తాను. మీరు కరెక్ట్ టైంకి ఆపరేషన్ స్పాట్కి వచ్చేయండి. నేను అక్కడికి వచ్చి జాయిన్ అవుతాను. ఓకే. హ్యాపీ బర్త్డే. లిసన్ కేర్ఫుల్లీ. ఇదే ఆ బ్రిడ్జ్. మనం అనుకుంటున్న స్పాట్ ఇదే. వావ్, బ్యూటిఫుల్. మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. లైఫ్లో ఫస్ట్ టైం బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. వాళ్ళు కూడా ఉండుంటే చాలా బాగుండేది. మంచి కొన్ని బాధ్యతలు పెరిగాక ఇలాంటి కొన్ని ఒకేషన్స్ వదులుకోవాలి. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏం చేస్తాం? పోన్లే, నువ్వైనా వచ్చావు. అవును, మీ అన్నయ్య అన్నయ్య సంగతి చెప్పేదేముంది. ఆయన ఇలాంటి సెలబ్రేషన్స్ పట్టించుకోడు. అందులో ఈరోజు మరీ బిజీ. ఫర్ ది పీపుల్ ని పట్టుకోవడానికి తనేదో ప్లాన్ చేశాడంట. ఏంటది? ఏవో ఫేక్ మెయిల్స్, ట్రాప్, మొత్తానికి స్ట్రాంగ్ ప్లానే. ఈ రోజు ఎలాగైనా పట్టేస్తాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? మా ఇల్లు కూడా దాదాపు మినీ కంట్రోల్ రూమ్. ఈ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర చర్చల్లో ఇదే మెయిన్ పాయింట్. టాప్ సీక్రెట్. పాపం ఫర్ ది పీపుల్. ఆలోచిస్తే జాలేస్తోంది. జ్యోతి, ఒక్క నిమిషం. నేను అర్జెంట్ ఫోన్ చేయాలి. నా మొబైల్ తీసుకో. ఇట్స్ ఓకే. తీసుకో. పర్లేదు, తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. తీసుకో. పర్లేదు. అరవింద్. హలో. ఎస్, బ్యాక్ టాక్సీ. ప్లాన్ అర్థమైందిగా. ఇంజనీర్కి లంచం ఇచ్చే కాంట్రాక్టర్గా ఎస్ఐ దాస్ ఉంటాడు. మనం పంపించిన కంప్లైంట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం కరెక్ట్గా 5 గంటలకి పేమెంట్ జరుగుతుందన్నాం కదా. నౌ ద టైమ్ ఇస్ 4:45. గెట్ రెడీ ఫాస్ట్. సార్, ప్రాబ్లం ఏమి ఉండదుగా? ప్రాబ్లం దేనికి? మేము నిన్ను కవర్ చేస్తుంటాం. హరి అప్, ఫాస్ట్. ఓకే సార్. So, they are approaching. మధ్యలో వీడెవడు? ఎంత సీక్రెట్ గా ప్లాన్ చేసినా ఫెయిల్ అయ్యాం. ఆ సీక్రెట్ ఏదో మీ పోలీస్ వాళ్ళ వల్లే లీక్ అయి ఉంటుంది. లేకపోతే ఎవరు లీక్ చేస్తారు? ఛాన్సే లేదు. మాలో 2-3 తప్ప డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ ఈ ప్లాన్ గురించి తెలీదు.
అయితే ఓ పని చేయండి, ఇది ఎలా జరిగిందో ఏంటో అని ఓ కమిటీ వేసి మరీ ఆలోచించండి. ఈ లోపు నేను మా ఊరెళ్ళొచ్చేస్తాను. ఊరికా? ఎందుకు? ఎందుకేంటి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. వెళ్ళకపోతే ఫ్యామిలీ కేసు అవుతుంది. ఫంక్షన్ కాగానే వచ్చేస్తాను. అవసరం లేదు. అదేంటండి, మనలో ఒక్కళ్ళైనా వెళ్ళకపోతే బాగుండదుగా. హలో, శరత్చంద్ర హియర్. సార్, చాలా ఇంపార్టెంట్ క్లూ దొరికింది సార్. ఏంటిది? త్వరగా చెప్పు. వాళ్ళు నెట్ కనెక్ట్ చేయడానికి వాడుతున్న ఫోన్ నంబర్ 26603884 సార్. ఆహా, వెంటనే నంబర్ ఎవరితో తెలుసుకోండి. అది మీ ఇంటి ఫోన్ నంబర్ సార్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చూసావా? ఎస్ సార్. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు? ఏంటి ఇంతలోనే మనసు మార్చుకున్నారు? అలాగని కాదు, మనలో ఒకరైనా వెళ్ళకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు వెళ్ళు, కానీ జ్యోతిని ఇక్కడే ఉండి క్లాసులు మిస్ కాకూడదుగా. అలాగే, నేను ఇవాళే బయలుదేరుతాను. అవును, జ్యోతి ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వస్తుంటారా? వస్తుంటారు, చాలా మంచివాళ్ళు. వచ్చినప్పుడల్లా మీ గురించి అడిగేవారు. ఏంటి వాళ్ళ కొత్తగా జ్యోతి కంప్యూటర్తో పని వచ్చింది? వీళ్ళేనా వాళ్ళు? అవును. ఈ కళ్ళజోడు కుర్రాడు మోస్ట్ బ్రిలియంట్ అనుకుంటాను. కరెక్ట్ గా చెప్పారు, పోలీస్ బ్రెయిన్ కదా. అతను ఎప్పుడొచ్చినా కంప్యూటర్ ముందే గడుపుతుంటాడు. ఫస్ట్ ర్యాంక్ లో వస్తాడట. అతని పక్కనున్న అతను బాక్సింగ్ ఛాంపియన్. అతను సరే బయలుదేరు. వెళ్తున్నానుగా, వెళ్ళగొడతారేంటి? తీరిగ్గా కూర్చున్నారు. మళ్ళీ ట్రాన్స్ఫరా? ఈసారి ఎక్కడికి? భద్రాచలం అడవులకా, సహారా ఎడారికా? నో, అదేం లేదు. ఈ రోజు రెస్ట్ తీసుకుందామని. నిజంగానా? హ్యాపీ. వదినట్టు ఊరెళ్ళింది. ఇన్నాళ్ళకి నా చేతి వంట తినే అదృష్టం నీకు కలిగింది. వద్దు, నీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నా మీద చెయ్యకు. మన ఇద్దరం ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం. నీ బర్త్డే కూడా నేను ట్రీట్ ఇవ్వలేదుగా. అయ్య బాబోయ్, నీకు బర్త్డేలు కూడా గుర్తుంటాయా? నా పరిస్థితి చూస్తున్నావుగా, ఎంత బిజీనో. అన్నట్టు నీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయి. ఏంటిది షాకుల మీద షాకులు? నేను నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ఫార్మాలిటీస్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండవే. వాళ్ళకి వీలవుతుందేమో కనుక్కో. నేను వస్తున్నానని చెప్పొద్దు, వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. ష్యూర్, అలా చేస్తే వాళ్ళు థ్రిల్ అవుతారు. హలో వివేక్, అరవింద్ కి ఫోన్ ఓ సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి. అరవింద్, మొన్న నా బర్త్డేకి నీ ఫ్రెండ్స్ అంతా మిస్ అయ్యారు కదా, మీ అందరికి ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పు, పర్లేదు చెప్పు. సర్ప్రైజ్ కాదు, షాక్ ఏ ఇస్తాను. మీరు వస్తే చెప్తాగా. ఏంటి, రఫీ కుదరదంటున్నాడా? అదేం కుదరదని చెప్పు. అందరూ తప్పకుండా రావాలి. పోయినసారి మిస్ అయ్యారు, ఈసారి ఎవరూ మిస్ కావడానికి వీల్లేదు. మీ ఫేవరెట్ టూలిప్స్ రెస్టారెంట్ లో. అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాంలే. ఓకే అయితే. నీకు ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్ శ్రీపురం గోపాలకృష్ణ గారు. ఆయన మనవడే అరవింద్. శివ కంప్యూటర్స్ లో ఎక్స్పర్ట్, వెరీ బ్రిలియంట్. రఫీ కాలేజ్ లో బాక్సింగ్ ఛాంపియన్. ఇక వివేక్, అతను టామ్ బాయ్, సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. అదిగో వచ్చారు. రండి, మీకోసమే వెయిటింగ్. మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. మీట్ మై బ్రదర్ శరత్ చంద్ర, ఏసీపీ. నేరస్తులకి సింహ స్వప్నం.
హాయ్ బ్రిలియంట్ గైస్, నైస్ టు మీట్ యూ. అన్నయ్య నేను చెప్పానే తను టామ్ బాయ్ వివేక్. హాయ్. హలో. రఫీ, శివ హలో సార్. అండ్ అరవి. హలో. కమ్ ఆన్ సిట్. ఆర్డర్ ఎవరు చేస్తారు? నువ్వే చెయ్యి. ఓకే. బేరర్? ఈ మెనూలో ఉండేవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. నువ్వు లోపలికి వెళ్ళి నీ ఫ్రెండ్స్కి స్పెషల్గా ఏమైనా చేయమని చెఫ్కి చెప్పు. అతను నా క్లోజ్ ఫ్రెండ్. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ అరవింద్, మీ తాతగారు లాగా నీకు దేశసేవ అంటే ఇంట్రెస్టా? ఆయన సంగతి ఏమో కానీ దేశభక్తి ఉంది సార్. ఎంతైనా ఆయన మనవాణ్ణి కదా. గుడ్. మిస్టర్ శివ, ఫోటోలో నీకు కళ్ళజోడుందే, అది ఇప్పుడు లేదా? ఉంది సార్. గొడవ చేయొద్దు. జ్యోతికి తెలీదు, కానీ మీ గురించి నాకంతా తెలుసు. ఫార్ ద పీపుల్. ఇది పబ్లిక్ ప్లేస్, చుట్టూ జనం ఉన్నారు. మర్యాదగా వచ్చి జీప్ ఎక్కితే అందరికీ మంచిది. ఓవర్ స్మార్ట్ అవుదామని ప్రయత్నిస్తే నేను టఫ్ పోలీస్ ఆఫీసర్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. సీన్ క్రియేట్ చేయదు. Search inside. Fast. లోపల ఎవరు లేరు సార్. బయట మొత్తం వెతకండి. గో 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 ఆన్ ద నెంబర్ ఫాస్ట్. ఆ సైడ్ కూడా వెతుకో. రవి, అన్ని చోట్ల వెతకండి. శివ నీ కొడుకేగా? నిన్నే అడిగేది. మాట్లాడమే. శివ నీ కొడుకేగా? మీరేం మాట్లాడినా మా అమ్మకు అర్థం కాదు. నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మ పిచ్చిదానిలో అయిపోయింది. ఏం జరిగిందయ్యా? మా అన్నయ్యకి ఏమైంది? చూడమ్మా, మీ అన్నయ్య వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. అలాగేనయ్యా. Come on. Search. Search thoroughly. Yes, sir. వివేక్ ఎక్కడ? వివేక్ ఎక్కడ?
సార్ ఆయన మాట్లాడలేరు సార్. 8 సంవత్సరాల క్రితమే ఆయన మాట పోయిందండి. చూడండి, ఓ కేసు విషయంలో వివేక్ని అరెస్ట్ చేయాలని వచ్చాం. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. హింసతో ఏ సమస్యకి పరిష్కారం ఉండదని చిన్నప్పటి నుంచి నేర్పించాను. కానీ నేను చెప్పినంతా వృధా అయింది. చట్టపరంగా నేరస్తుడైన అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. దానికి మీ సహాయం కావాలి. తప్పకుండా. వాడు చాలా తెలివైన వాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ఒక్కోసారి వాడు వేసే ప్రశ్నలకి సమాధానాలే ఉండవు. చిన్నప్పటి నుంచి నేను నేర్పిన ఆలోచనలు సరైనవా, ఇప్పటి వాడి ఆశయాలు సరైనవా నేను నిర్ణయించలేకపోతున్నాను. అతని గురించి మీకు వివరాలు ఏమైనా తెలిస్తే మాకు తెలియచేయండి. వాడికి నా ముందుకు రాలేడు. వీళ్ళ వెనక ఏదో టెర్రరిస్టుల హస్తం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కో కుటుంబం వెనక ఒక్కో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. రాజకీయం, క్రిమినలిజం ఈ రెండు కలిసి ఆ 4 కుటుంబాలని నాశనం చేశాయి. ఒక మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందినవాడు శివ. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తూ కల్తీ విత్తనాల వల్ల, కల్తీ పెస్టిసైడ్స్ వల్ల పంటలు పాడై అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. దెన్ రఫీ ఇండస్ట్రియల్ ఏరియాలో లేబర్ లీడర్ అబ్దుల్ రెహమాన్ కొడుకు. ఇండస్ట్రియలిస్టులపై పొల్యూషన్కి వ్యతిరేకంగా పోరాడాడు. ఆ పొల్యూషన్ వల్లే క్యాన్సర్ అటాక్ అయి చనిపోయాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక పార్టీలు బయటకు వచ్చిన వ్యక్తి శ్రీపురం గోపాలకృష్ణ. స్వాతంత్రం వచ్చాక అధికారంలోకి, పదవుల్లోకి వచ్చిన వాళ్ల చేతుల్లోనే ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన కొడుకు నరసింహారావు హ్యూమన్ రైట్స్ ఉద్యమంలో ఉండగా 6 ఏళ్ల క్రితం పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు. ఇంతవరకు ఆయన జాడ తెలియదు. ఆయన కొడుకే అరుణ్. ఇక 4వ వాడు వివేక్. కార్మికుల్లో, రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో చైతన్య గీతాలు రాసేవాడు, పాడేవాడు. వివేక్ వాళ్ళ ఫాదర్. చైతన్య గీతాలు పాడిన ఆయన గొంతు చలనం లేకుండా మూగదైపోయింది. అప్పటిదాకా ఆయన్ని వాడుకున్న విప్లవ పార్టీలు, వాటి నాయకులు ఆయన స్టేజికి పనికిరాడని దూరంగా నెట్టేశారు. పెద్ద పెద్ద పొజిషన్లోకి వచ్చిన నాయకులు ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటూ పోతే ఆయన మాత్రం తినడానికి తిండి లేక, ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలక ఇంట్లోనే పడున్నాడు. ఇలా ఈ సొసైటీ క్రూయాలిటీకి బలైపోయిన వారే ఈ 4. ఆ ఆవేశంలోనే ఇలాంటి ఉద్యమం మొదలుపెట్టడం క్వైట్ న్యాచురల్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ ఎమోషన్ వైరస్లా వ్యాపించే అవకాశం ఉంది. ఈరోజు ఎంక్వైరీకి నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ రియాక్షన్ ఏంటో నా కళ్ళారా చూశాను సార్. నిజమే, అసలే ఉడుకు రక్తం. విప్లవాలు, ఆశయాలు ఆ రక్తంలో చేరితే అది లావాలా మండుతుంది, అగ్నిలా రగులుతుంది. అది పెనుమంటగా మారకముందే దాన్ని మనం ఆర్పేయాలి. చట్ట ప్రకారం వాళ్ళు క్రిమినల్సే. అయినా ఇంత తెలివైన కుర్రాల భవిష్యత్ నాశనం చేయడం ధర్మం కాదు. ఎస్, ఐ నో దట్. ఈ యూనిఫామ్ వేసుకున్నాక అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు. ఆ 4 పట్టుకొని న్యాయస్థానంలో నిలబెట్టడమే నా కర్తవ్యం. వాళ్ళ గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి నేనేమీ సంఘసేవకుణ్ణి కాదు. నువ్వు అనవసరంగా నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మనం చాలా పొరపాటు చేశాంరా. జ్యోతితో రొమాంటిక్ డ్రామాలు, వాళ్ళ ఇంటికెళ్ళి మెయిల్ చెక్ చేయటాలు, ఇవన్నీ కరెక్ట్ కాదేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుందిరా. నీకు ప్రేమ అంటే ద్వేషం రా, ప్రేమించే వాళ్ళంటే జలసి. ప్రేమ కాదురా, దిల్లున్న వాళ్ళు చేయాలి ఈ పనులు. మధ్యలో నీలాగా లవ్, రొమాన్స్ అని తిరిగితే మనం ఫినిష్ అయినట్టే. అవునరా, నేను రొమాంటికే, సెన్సిటివే. మీకు తెలుసుగా, ఒకప్పుడు ఆటపాటలతో ప్రజల్ని మురిపించిన ఒక సింగర్ కొడుకుని నేను. ఇక ఆట పాట అంటారా, అది నా రక్తంలోనే ఉంది. అది చచ్చేదక్కపోదు. ఇక ప్రేమ అంటావా, అది నా కంట్రోల్లో లేదు. నా పద్ధతి మీకు నచ్చకపోతే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. పోతే పో, కానీ మేము మాత్రం వెనకడికి. నువ్వు కాకపోతే ఇంకొకరు. ఆపండి రా. ప్రపంచాన్ని అంతా ఒకేసారి మార్చాలని కాదుగా మన ఉద్దేశం. మనం ఎంత చేయగలమో అంతే చేయాలి. రోజుకొక్కడికి ముందుకేసినా చాలు. యు ఆర్ రాంగ్. అసలు కొయ్యాల్సింది చేతులు కాళ్ళు కాదు, వాళ్ళ గొంతులు. నో, ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. మనం నేరస్తుల్ని శిక్షించేది వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికే. శిక్షించబడ్డవాడు మారాలి, తప్పు చేసే వాళ్ళకి హెచ్చరికగా ఈ సమాజంలో తిరగాలి. ఆ భయంతోనైనా మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. మనం ఎన్నో నష్టపోవచ్చు, ఉద్యోగం, కుటుంబం, భవిష్యత్తు అన్నీ. కానీ అందరికీ మంచి జరగాలంటే కొంతమంది కష్టపడక తప్పదు.
100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదని మన రాజ్యాంగం చెప్తోంది. అలా తప్పించుకున్న ఒక్కో దోషి వల్ల వందలాది మంది అమాయకులు బలైపోతున్నారు. ఆ అమాయకుల కోసం మనలాంటి వాళ్ళు సమిధులైనా పర్వాలేదు, కానీ ఒక్క దోషి కూడా శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. వివేక్, వెళ్ళిపోతానంటున్నాం. మన ఉద్యమం మంచిదని గుర్తించి ఆ ఇన్స్పిరేషన్తో కొంతమంది అయినా ముందుకొస్తే మన లక్ష్యం నెరవేరినట్టే. కొంచెం ఆలస్యమైంది. ఆకలిస్తుంది కదా? మా కోసం మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఇది రిస్క్ కాదు, నాకు చాలా ఇష్టమైన పనే నేను చేస్తున్నాను. మీ వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతోంది. మీ ఉద్యమానికి పుట్టుకే కానీ చావు ఉండకూడదు. ఎల్లమ్మ జాతరలో ఘోరం, కల్తీ సారా తాగి వందలాది మంది మరణం. తాజా వార్త, తాజా వార్త. కల్తీ సారా తాగి వందలాది మంది మరణం. తాజా వార్త, తాజా వార్త. తాజా వార్త, తాజా వార్త. కల్తీ సారా తాగి వందలాది మంది మరణం. आज आंध्र प्रदेश के नलगोंडा जिले में शराब की दुर्घटना में 100 से ज्यादा लोगों की मृत्यु हुई और कई अन्य लोगों ने अपनी आंखों की दृष्टि खो दी। ये दुर्घटना देवी यल्लम्मा की पूजा में मनाया गया त्योहार में నల్గొండ జిల్లా సమీపంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకు వచ్చిన భక్తులు కల్తీ సారా సేవించిన దుర్ఘటనలో 160 మంది మృతి చెందగా చాలా మంది దృష్టిని కోల్పోయారు. అరుణ్ కుమార్, మా టీవీ. पास वाले शहरों से डॉक्टरों और दवाइयों का प्रबंध किया जा रहा है। In a man-made disaster, more than 100 people died and many more lost their eyesight. ఈ దుర్ఘటనలో 160 మంది చనిపోయారని, 120 మంది చూపు కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. చాలా మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు భయపడుతున్నారు. Hospitals are full of victims. Doctors and other medical personnel are trying their best to treat the victims. Sandhya, NDTV. సారా కాంట్రాక్టర్ల స్వార్థం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, లంచగొండితనం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రజలు కోపతృప్తులవుతున్నారు. మరణించిన వారు, చూపు కోల్పోయిన వారు, సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారు, వీరందరి బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రవి, టీవీ 9. ఆ జాతరకు వచ్చిన భక్తుల సంఖ్య లక్షల్లో ఉండటంతో అస్వస్థులైన వారి సంఖ్య చాలా అధికంగా ఉంది. నగరంలోని హాస్పిటల్స్ అన్ని బాధితులతో నిండిపోయాయి. ప్రసాద్, ఈటీవీ. మన సారా తాగి ఇంతమంది జనం చచ్చినందుకు ఏడుస్తారేంటయ్యా? జనాభా తగ్గిపోలా? జనం తెచ్చారని సారా అమ్మడం ఆపేస్తావా? అది సరే గాని మీరందరూ ఇక్కడ ఉండటం వల్ల చాలా సమస్యలు వచ్చేటట్టున్నాయి. నా పేరు బయటపడే ప్రమాదం కూడా ఉంది. కొన్నాళ్ళు మీరందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవటం మంచిది. అందుకే సింగపూర్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తున్నాను. హలో, అదే కన్ఫర్మ్ చేయండి. సింగపూర్ వెళ్ళటానికి వీసా ఆలస్యం అయ్యేటట్టుంది. మీరందరూ ఒరిస్సా వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాను. కానివ్వండి, మన సరుకు కాదులే. ఈ ఒరిస్సా వెళ్లే బదులు ఏ కాశీకో వెళ్లి గంగలో మునిగితే పాపాలన్నా పోయావు కదా. ఎందుకు? మొన్న పుష్కరాలకి కృష్ణలో మునిగినప్పుడు వచ్చిన దురదలే ఇంకా పోలే. ఆ పాపాల వల్లే దురదలు, రోగాలు. కృష్ణానద్దే ఉంది పాపం.